సౌదీ అరేబియా, అబుదాబి ఈ ప్రాంతాల్లోని ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా ధ్వంసమవుతూ ఉన్నాయి. సో ఏవియేషన్ ఇంపాక్ట్ తలెత్తోంది. దుబాయ్, టెల్ అవీవ్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా కువైట్ ఎయిర్పోర్ట్లోని విజువల్స్. ఒక ఆయిల్ ట్యాంకర్ డైరెక్ట్గా టార్గెట్ చేసి డ్రోన్ అటాక్ చేయడంతో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒకసారి కువైట్ ఎయిర్పోర్ట్ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు ఉంది, ఆ దాడికి సంబంధించిన విజువల్ చూద్దాం. రైట్, సో ఈ దాడికి సంబంధించి ఆ విజువల్ చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో భీకరమైనటువంటి దాడుల కారణంగా కువైట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు పూర్తిగా నిలిపివేయబడింది. అక్కడి నుంచి రాకపోకల అంతరాయం కలుగుతోంది. సుమారుగా అక్కడికి వచ్చినటువంటి కొన్ని వేలాది మంది జనం మొత్తం కూడా ఇప్పుడు ప్రయాణికులంతా కూడా తిరిగి ప్రయాణం అంటే మళ్ళీ వారు వెళ్లాల్సి వచ్చింది. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది తలెత్తోంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు పూర్తిగా మూసివేసినట్టు తెలుస్తోంది. సో కువైట్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దాడికి ఇరాన్ క్లెయిమ్ చేస్తున్న మాట ఏంటంటే, ఐఆర్జీసీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు అమెరికాకి సపోర్ట్ ఇవ్వడం ఆపేయండి. అమెరికా ఇజ్రాయెల్కి మీరు సపోర్ట్ ఇస్తున్న రోజులు ఈ రకంగా దాడి చేస్తూనే ఉంటా. మీరు అమెరికా ఇజ్రాయెల్ దేశాలపైన ఒత్తిడి తీసుకురండి, యుద్ధాన్ని ఆపేయమని చెప్పండి, యుద్ధానికి ఓ ముగింపు పలకమనండి. వాళ్ళు కూడా అంతకంతకు శాస్త్ర అనుభవించాల్సిందే. లేదు అనుకుంటే కనుక చాలా పెద్ద మొత్తంలో దాడి చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇప్పటివరకు సుమారుగా $180 బిలియన్ ఖర్చు చేసింది అమెరికా కేవలం యుద్ధం కోసం. సుమారుగా ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు ఇజ్రాయెల్ ఏమో సుమారుగా $30 బిలియన్ ఒక వారానికి, $30 బిలియన్ నష్టపోతోంది ఒక వారానికి. అంటే సుమారుగా మన భారత కరెన్సీలో 75 కోట్ల రూపాయలు ఒక వారానికి, 75,000 కోట్లు సో ఆ స్థాయిలో తీవ్రంగా నష్టపోతోంది. ఇటు ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తిగా కుప్పకూలిపోవడంతో ఆ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచ దేశాలపైన ఈ ప్రభావం పడుతోంది. సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు ఒక్కసారిగా నిలిపివేయడంతో అక్కడ ప్రయాణికులు మొత్తం కూడా షాక్ గురయ్యారు. ఎటు వెళ్ళని పరిస్థితి. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఫ్లైకి సిద్ధంగా ఉన్నటువంటి ప్రయాణికులు ఉండుంటారు. రన్వేస్ దెబ్బతినిపోయాయి. సుమారుగా 6 విమానాలకి ఈ మంటలు వ్యాపించి అవి కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. సో కువైట్ ఎయిర్పోర్ట్ని ఇరాన్ దాడి చేయడంతో ఇప్పుడు దీని ప్రతీకార దాడిలో భాగంగా ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంది. ఇజ్రాయెల్ ఇంకా టెహరాన్ నగరంలోని కీలక స్థావరాలపైన, ఐఆర్జీసీ కమాండోస్ ఉన్నటువంటి స్థావరాలపైన, ఆర్మీ సెక్టార్స్ పైన ఈ దాడి కొనసాగిస్తోంది. రైట్, సో ఇది కేవలం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసే సంఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అయింది. సో ఇజ్రాయెల్ కథనం ఒకటి, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక వెబ్సైట్లో నేను చూస్తున్నా ఈ వార్త. సో డ్రోన్స్ టార్గెటెడ్ ఎ ఫ్యూయల్ ట్యాంక్ ఎట్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాజింగ్ ఏ ఫైర్ బట్ నో క్యాజువాలిటీస్. సో ఇప్పుడు ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. బట్ ఆ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్యూయల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కన ఉన్నటువంటి మరొక 6 విమానాలకు కూడా ఈ మంటలు వ్యాపించి అవి కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో వచ్చినటువంటి ఒక వార్త చెప్తున్నా మీకు. అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ వర్ యాక్టివేటెడ్ ఇమీడియట్లీ. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటినట్టుగా తెలుస్తోంది. ఇది ఒకటే కాదు, ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై జరిగినటువంటి దాడికి సంబంధించిన సంఘటనలో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ కూడా ఆ టెహరాన్ నగరం పైన భయంకరమైన దాడులు చేస్తోంది. టెహరాన్ ఉన్నటువంటి ఐఆర్జీసీ కమాండెంట్స్ ఉన్న చోట, ఆర్మీ వెపన్స్ ఉన్న చోట భయంకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి లాస్ విషయానికి వస్తే కేవలం ఈ వార్ సమయంలో
అక్కడ యుఎస్ ఎక్స్పెన్సెస్ అండ్ యుఎస్ కేవలం ఈ యుద్ధం సమయంలో ఖర్చు చేసిన డబ్బుల విషయాన్ని మనం మాట్లాడుకుంటే కనుక $180 బిలియన్ ఖర్చు చేసింది. సో దానికి మించే ఉండొచ్చు, బట్ నేను చెప్తోంది కేవలం ఈ అటాక్ మూలంగా నష్టపోయిన నష్టం మాత్రమే. యుద్ధం కోసం వాళ్ళు మిసైల్స్ ఖర్చు చేసింది, వాళ్ళు అటాక్ చేయడంలో ఉపయోగించిన ఎయిర్ క్రాఫ్ట్లని వాటికి సంబంధించి దగదు వేరే, కానీ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాత్రమే $180 బిలియన్ డైరెక్ట్గా యుఎస్ నష్టపోతే ఇజ్రాయెల్ సుమారుగా 12 అంటే సుమారుగా $120 బిలియన్ నష్టపోయింది. ఇటు ఇరాన్ మాత్రం $250 బిలియన్ $250 బిలియన్ నుంచి $350 బిలియన్ నష్టపోయింది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మాత్రమే. ఇంకా ఇది ఇంపాక్ట్ చూపిస్తోంది, ఇంకా ఈ దాడి కొనసాగితే ఇంకా యుద్ధం జరుగుతోంది కాబట్టి ఈ సంఖ్య మరింతగా రెట్టింపే అవకాశం ఉంది. మీరు నమ్మరు, మన భారత కరెన్సీ ఒక ₹1 ఇరాన్ రియాల్స్లో ఎంత ధర పలుకుతుందో ఒకసారి చెక్ చేయండి, మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్పడం కాదు, మీరు చూసుకోవడం అవసరం గూగుల్లో. ఒక ₹1 ఆఫ్ ఇండియన్ కరెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మనీ రియాల్స్ ఆఫ్ ఇరాన్ కరెన్సీ అని ఒక్కసారి మీరు టైప్ చేయండి. ఏ స్థాయిలో దాని భయంకరమైనటువంటి ఒక వాతావరణం ఉందో, ఆ కరెన్సీ ఏ స్థాయిలో పడిపోయిందో మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కువైట్ ఇంటర్నేషనల్ పై జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన చాలా భయంకరమైన దాడులు చేస్తూనే ఉంది.